హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసేది అయితే ఇది అయోధ్యలోని శ్రీరామ మందిరానికి వెళ్ళే మెయిన్ దారి. ఇది ఇక్కడ నుంచే ఇది వచ్చేసి ధర్మ చౌక్. ఇది ఇక్కడనే మన పార్కింగ్ కూడా ఇక్కడనే ఉంటుంది. నేను ప్రైవేట్ పార్కింగ్లో పెట్టిన బండి అయితే ఇక్కడ గవర్నమెంట్ పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇగో ఇది వచ్చేసి అయితే మనకి ఇది ఇక్కడ స్నానాలు చేయడానికి అయితే ఇది ఒక ఘాటు మన కాలువలాగా వస్తుంది. చుట్టూ మొత్తం పక్కన మార్బుల్స్ వేసి ఉంటాయి. మొత్తం బండలు మార్బుల్స్ బండలు వేసి ఉంటుంది. నీట్గా ఉంటుంది, అసలు మట్టి అనేదే ఉండదు, బాగుంటుంది. మేమైతే ఇక్కడికే స్నానాలకైతే వచ్చినాము. మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ ఇదే వస్తుంది. మన ధర్మ చౌక్ నుంచి వస్తుంటే ఫస్ట్ ఒక కిలోమీటర్ల రైట్ సైడ్లో వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి సరే ఇక్కడ వద్దనుకుంటే జర ఇంకా ముందుకు జస్ట్ ఇంకొక హాఫ్ కిలోమీటర్ 300 మీటర్లు వెళ్తే రైట్ సైడ్లో ఇది సరైన నదికి వెళ్ళే దారి వస్తుంది. సరైన నదికి వెళ్ళే దారి ఇదే. ఇప్పుడు చూసారు కదా, భక్తులు అయితే మామూలుగా కుంభమేళ టైం కాబట్టి ప్రయాగ్రాజ్ కుంభమేళకు వచ్చిన భక్తులంతా ఇక్కడికే వస్తుర్రు. రావటం వల్ల మామూలుగా ఎంత పబ్లిక్ అయితే ఇంత ఉండరు. ఇప్పుడైతే మొత్తం చాలా వరకు అయితే ఉన్నది. మొత్తం చూద్దాం ఆ లోపల ఇక్కడ ఎట్లుంది స్థానానికి అని చూద్దాం. మొత్తం అయితే అక్కడ బాగా ఇప్పుడు వాటర్ రావట్లేదు కాబట్టి నది లోపలికి పోయినాయి. వాటర్ అన్నీ బాగా డౌన్లోకి దిగవలసి వస్తుంది. మొత్తం ఆడ బాగా జారుడు కూడా బాగా జారుతుంది. కొంచెం పెద్దవాళ్ళకైతే కష్టం. చూస్తారు కదా, ప్లాస్టిక్ అన్నీ బాత్రూమ్లే అవన్నీ. ఇక్కడనే డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా ఏదైనా ఇక్కడనే. ఇక్కడ నుంచి మనకు ఆ డౌన్లో కిందికి దిగాలి మొత్తం. అక్కడ మామూలుగా అయితే ఇక జాగ్రత్తగా వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ లోపలికి పోయి పడవల మీద స్నానం చేసి రావచ్చు, పడవల మీద తీసుకెళ్తారు. లేదనుకుంటే ఇదే వాటర్ ఇక్కడ ఒడ్డుకు చేయాలి.